అందరికి నమస్కారం అండి. యాక్చువల్లీ నేను రీసెంట్‌గా 'అఖండ 2' మూవీ చూసాను. యాక్చువల్లీ మార్నింగ్ చూసాను. ఇప్పుడు పెట్టేస్తున్నాను రివ్యూ. ఈ మూవీలో మేజర్‌గా ప్లస్ పాయింట్స్ చెప్తాను ఫస్ట్ థింగ్. బాలయ్య బాబు గారి యాక్టింగ్ బావుందండి. బట్ ఇలా డ్యూయల్ రోల్ ఉంటుంది కదా! అఘోరా గెటప్‌ది బావుంటుంది. రిమైనింగ్ అంత స్టోరీ ఉండదు. ఏదో ఫార్మాలిటీకి పెట్టినట్టు పెట్టేశారు. ఫస్ట్‌ది బావుంటుంది. సో, అది ప్లస్ పాయింట్. తమన్ గారి మ్యూజిక్ చాలా బావుంది. చాలా బాగా అనిపించింది. బీజీఎం కూడా చాలా బాగా అనిపించింది. సో, ఇంతవరకే అండి. బట్ ఏంటంటే మనకు 'అఖండ 2'కు రైటింగ్ స్కోప్ చాలా ఉంది. బట్ ఎందుకో బోయపాటి గారు ఏం చేశారంటే కంప్లీట్‌గా యాక్షన్ ఎపిసోడ్స్ వీటిపైన ఫోకస్ పెట్టారు. నేను బాగా అబ్జర్వ్ చేశాను. ఈ మూవీలో మోర్ దాన్ 2½ అవర్స్ ఉంది. ఇందులో క్లియర్‌గా ఒక 30 మినిట్స్ అనుకుంటాను. 30 మినిట్స్ కూడా కాదండి. ఒక 20 మినిట్స్ మాత్రమే మనకు డిస్కషన్ మాటలుంటాయి గదా! అవుంటాయి. రిమైనింగ్ మొత్తం 1½ అవర్ మొత్తం ఏసి పడేస్తుడు అట్లా, ఇట్లా. బట్ ఒక్కటి మాత్రం చెప్తానండి బాలయ్య బాబు గారికి ఫ్యాన్స్ కోసము. ఈ యాక్షన్ సీన్స్ ఏవైతే ఉన్నాయో, అవి బాలయ్య బాబు మాత్రం చూస్తేనే ఎవడు కామెంట్ చేయడండి. చేస్తే మాత్రమే. ఈ యాక్షన్ సీన్స్ కనుక వేరే యాక్టర్ ఎవరైనా చేశారనుకోండి, ఘోరంగా ట్రోల్ అంటే ట్రోల్ చేస్తారు. బాలయ్య బాబుకి ఎందుకు ట్రోల్ చేయరంటే, అది వర్త్. ఎందుకంటే కొడితే ఎగిరి 100 పల్టీలేయాల్సింది బాలయ్య కొడితేనే ఎయాల్సిందది. ఇంకెవరు కొడితే ఎయాల్సిన ఉండదు. చిరంజీవి కొట్టినా, నాగార్జున కొట్టినా యాక్సెప్ట్ చేయరు పబ్లిక్. బాలయ్య బాబు కొడితేనే యాక్సెప్ట్ చేస్తారు. అందుకే జై బాలయ్య అనుకోవచ్చు. ప్లస్ ఇది కమింగ్ టు స్టోరీ అంటారా? స్టోరీ మనకు మన కుంభమేళా ఉంటుంది కానీ, కుంభమేళాలో ఒక పాయిజన్ వదులుతారు. అది పాయిజన్ తయారు చేయడం లైక్ మన కరోనా వ్యాక్సిన్ ఎలాంటివి ఉంటాయో, ఆ వ్యాక్సిన్ తయారు చేయడాల కోసం అన్నట్టు కాన్సెప్ట్ ఉంటుంది. పెద్దగా చూడొచ్చా అంటే యాక్షన్ సీన్స్ బాలయ్యని ఒక ఎలివేషన్స్‌లో చూడాలనుకుంటే మాత్రం థియేటర్‌లో ఎళ్లి చూడండి. లేదు అనుకుంటే మాత్రము పెద్దగా ఇంట్రెస్ట్ ఏం లేదండి. యాక్చువల్లీ మీరు 'అఖండ 2'కి 'అఖండ'కి కంపేర్ చేసుకుంటే 'అఖండ' చాలా చాలా బాగుందండి. 'అఖండ 2' అంత అనిపియలేదు. ఓవరాల్ నేను ఇచ్చే రేటింగ్ 2.5 అండి దీనికి. బట్ ఇది బాలయ్య బాబు గారి కోసం అని చెప్పి 2.5 ఇస్తున్నానండి. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓవరాల్‌గా ఓకే. సాంగ్స్ అంటారా? ఏదో ఒక్క సాంగ్, 2 సాంగ్స్ బాగున్నాయండి. మిగతా అంతా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ లేసి పడేసారు మొత్తం తమన్ గారు. ఆహ్, బట్ ఇంకోటి ఇందులో స్పెషల్‌గా చెప్పాల్సింది విలన్ క్యారెక్టరు అంత తొందరగా వస్తే తొందరగా అయిపోతది. సెకండ్ హాఫ్‌లోనే వస్తాడు అతను మెయిన్ విలన్. వితిన్ ఒక 20 నిమిషాల లోపల క్లోజ్ అంతే ఇగ. మిగతా మొత్తం బాగా లాగిర్రండి. ఇలా కలిసి సినిమా ఏదో తొందరగా కంప్లీట్ చేయాలనుకుంటారో ఏం కదా ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వల్ల అర్థం కావట్లేదు. బాగా లాగిర్రు. ఎటు కాకుండా చేసిర్రు సినిమాని. బట్ సినిమా మాత్రం కలెక్షన్స్ 100% కొడుతుందండి. ఎందుకంటే జై బాలయ్య కాబట్టి 100% కొడుతుంది. 100% లాస్ ఉండదు. యావరేజ్ టాకే. బట్ సాటిస్ఫై కాలేదండి. అక్కడ కంపేర్ టు 'అఖండ' అంతే. థాంక్ యూ.